ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయం అర్ధరాత్రి రణరంగంగా మారింది. పాఠశాల విద్యార్థులకు ఇంటర్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు ఫోన్ ద్వారా. మౌనిష్, చెప్పండి, అసలు విద్యార్థుల ఘర్షణ గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు గాయపడిన విద్యార్థి యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఎక్స్ లక్ష్మణ్, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో నిన్న అర్ధరాత్రి అయితే ఒక దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నర్సంపేటలో ఉన్నటువంటి గిరిజన బాలుర గురుకుల విద్యాలయంలో రాత్రి సమయంలో పాఠశాలలో చదువుకునే విద్యార్థులపై అదే గురుకులంలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు అయితే తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘర్షణకైతే ప్రధాన కారణం ఏంటని చూసుకుంటే 9వ తరగతి విద్యార్థులు అయితే తమ దుస్తులను ఆరవేసేందుకైతే ఒక మేకులు కొట్టుకుంటున్న సమయంలో ఇక ఇంటర్ విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థులు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే వాదనకు దిగినట్టు తెలుస్తుంది. మీరు ఈ ప్రదేశంలోకి ఎందుకు వచ్చారు, ఇది మా ప్రదేశం అంటూ వారైతే చెప్పడం జరిగింది. అప్పుడైతే ఈ 9వ తరగతి విద్యార్థులు మాకు ఇక్కడ బేకింగ్ కొట్టేందుకు ప్లేస్ లేక ఇక్కడ మేము దుస్తులు ఆరేసుకుంటున్నామంటూ వారు సమాధానం చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనై మీరు మాకు మర్యాద ఇయ్యారా అంటూ ఇటు సీనియర్లు అయితే ఇటు 9వ తరగతి విద్యార్థులపై అయితే దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ర్యాగింగ్ కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే 9వ తరగతి విద్యార్థులపై మర్యాద ఇవ్వలేదంటూ ఇటు సీనియర్లు దాడి చేయడం అయితే ఒక ఈ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ అనేది ఏ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘర్షణలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ఒక దీపక్ అనే ఒక విద్యార్థికి అదే విధంగా మరో విద్యార్థిని కూడా కింద పాడేసి కాళ్ళతో తంటూ దుస్తులను చింపేస్తూ కొట్టడం జరిగిందంటూ తెలుస్తుంది. ఈ దాడిలో కొందరు విద్యార్థులకు దెబ్బలు తగిలి స్పృహ తప్పి కింద పడటంతో తోటి విద్యార్థులు అయితే చేతులపై ఎత్తుకెళ్లి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ 9వ తరగతి చదువుతున్న దీపక్ అనే విద్యార్థికి బలమైన గాయాలు కాగా నర్సంపేటలో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి అయితే తరలించి వైద్యులు అయితే ఇటు చికిత్స అయితే అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఇటు 9వ తరగతి చదువుతున్న బాలులకైతే ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గురుకులాల్లో విద్యాలయంలో విద్యార్థులు దాడి చేసుకుంటున్న సమయంలో రాత్రి వేళల్లో విధుల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు అదే విధంగా హాస్టల్ వార్డెన్లు ఎవరూ లేకపోవడంతో ఈ విధంగా విద్యార్థులు కొట్టుకుంటున్నారని మిగిలిన విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు గాయాలైనటువంటి విద్యార్థులను తోటి విద్యార్థులు చేతులపై ఎత్తుకెళ్తున్నా కూడా అక్కడ గురుకులంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి కనీసం పట్టించుకోలేదని అంబులెన్స్ కూడా ఫోన్ చేయలేక పోవడం అయితే ఇప్పుడు తీవ్ర విమర్శలకైతే దారి తీస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ దారిలో దెబ్బలు తిన్నటువంటి 9వ తరగతి విద్యార్థులు తమను ఇంటర్ విద్యార్థులు అకారణంగా కొట్టారని పాఠశాల విద్యార్థులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే నర్సంపేటలో ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాలలో హాస్టల్ వార్డెన్స్ ఉపాధ్యాయులు సరిగ్గా విధులకు హాజరు కావడం లేనట్టు తెలుస్తుంది. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా సరైన సదుపాయాలు కల్పించడం లేదని, నాణ్యమైన భోజన సౌకర్యాలు కల్పించడం లేదంటూ గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చెప్తున్నట్టు కూడా సమాచారం అయితే. దీనికి సంబంధిత అధికారులు కానీ అక్కడ ఉన్న యాజమాన్యం కానీ స్కూలు అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అయితే ఈ ఘర్షణ సమయంలో ఇటు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వార్డెన్స్ కానీ ఎవరు ఆ సమయంలో అక్కడ లేని వల్లనే ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుంది అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత ఒక్క ఉద్యోగి మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే తను ఇప్పుడే వచ్చానంటూ అయితే చెప్పడం కూడా మనకు క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు లేని పరిస్థితుల్లోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం అయితే ఇటు దీనిపై అయితే విచారణ జరిపిస్తున్నాము. ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇటు 9వ తరగతి విద్యార్థులపై దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకుంటామంటే ఇటు ఉపాధ్యాయులు అది గురుకుల యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ, థ్యాంక్ యూ మోనిష్. వచ్చారు మిమ్మల్ని ఎందుకు కొడతారు? అయితే మేము కూడా కొట్టినాం, అయితే వాళ్ళని కొడతారు. పేర్లేంటి? ఏ బ్యాచ్? టీచరా? ఇక్కడ నాన్ టీచరా? ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్? ఎవరు ఇప్పుడు డ్యూటీ వెళ్ళిపోయింది? డ్యూటీలో ఎవరు లేరా? డ్యూటీ టీచర్ ఎవరు లేరా? 10:30 కాలే కదా సార్? 10:30 కాలే కదా? ఇలా కంప్లైంట్ చేస్తే మీకు సార్ పంచారు.
వచ్చారు మిమ్మల్ని ఎందుకు కొడతారు? అయితే మేము కూడా కొట్టినాం, అయితే వాళ్ళని కొడతాళ్ళు. పేర్లు వాళ్ళ పేర్లేంటి? అందరు ఫస్ట్ ఏ బ్యాచ్?